ప్రపంచంలో వ్యవసాయం మొదలయ్యి దాదాపుగా ఒక 11,000 నుంచి 12,000 సంవత్సరాలు అవుతుంది. అంతకంటే ముందు వ్యవసాయమే లేదు ఈ భూమిపైన. మనం అటవీ సంపద మీదనో వేటాడటం మీదో ఆధారపడి బతికారు మానవులంతా. ఆ తర్వాతనే ఒక చోట ఉండాలి అని స్థిర వ్యవసాయం చేయటం మొదలుపెట్టుకొని, దానికంటే ముందు పోడు వ్యవసాయం, ఆ తర్వాత స్థిర వ్యవసాయం, పండించే పంట మనమే పండించుకొని తినటము, ఎక్కువ ఉత్పత్తులు తీసుకొచ్చి మనుషులు బతకటం కోసం ఈ వ్యవసాయాన్ని కనుగొన్నారు. అది వ్యవసాయం కనుగొని 11,000 సంవత్సరాలు. 11,000 సంవత్సరాల వ్యవసాయ చరిత్రలో ఎన్నో పరిణామాలు. మనం ముందు వ్యవసాయం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకసారి కొన్ని ప్రధాన ఘట్టాలు చూసినట్లయితే, మొట్టమొదటగా వ్యవసాయం ఎందుకు ప్రారంభమైంది? వేటాడుతూ బ్రతకాలి అంటే ప్రతిసారి ఒక చోటు నుంచి ఇంకో చోటకి మనిషి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒక చోట కనుక ఉండాలి అంటే ఆ ఒక చోట ఉంటే అక్కడ తినడానికి సరిపోని తిండి దొరకాలి. అంటే వేటాడడం కాకుండా ఇంకేదైనా చేయాలి. కాబట్టి సాగు పుట్టుకొచ్చింది. అంతేకాదు జనాభా పెరుగుతున్న కొద్దీ వేటాడటము, అటవీ ఉత్పత్తులు తీసుకొని అందరూ బతకాలంటే బతకలేని పరిస్థితి. అందరికీ సరిపోని తిండి దొరకాలి అంటే ఇంకేదో చేయాలి. ఈ 2 కారణాల కోసం, అందరికీ సరిపడా తిండి దొరకాలి, ఒకచోట ఉండి బతకాలి అనే దానికోసం వ్యవసాయం మొదలైంది. అది మొదటి అవసరం వ్యవసాయం మొదలు కావడానికి.